నమస్కారం అండి. నా పేరు సంధ్య. మాది నెల్లూరు. నాకు సంవత్సరం నుంచి మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్ని కలిశాను. డాక్టర్ బ్రాండ్ వాక్ అనే మెడిసిన్ రాసిచ్చారు. ఇది రోజు ఒక ప్యాకెట్ వాటర్లో కలుపుకొని తాగాలి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంది, ఆరెంజ్ ఫ్లేవరు. ఇది తాగిన నెల నుంచి తాగుతున్నాను. ఇప్పుడు నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. మోకాళ్ళ నొప్పులు చాలా వరకు కంట్రోల్ అయిపోయినాయి. థ్యాంక్ యూ డాక్టర్ అండ్ థ్యాంక్ యూ బ్రాండ్ వాక్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో 30 సంవత్సరాలు దాటంగానే లేదంటే కొంచెం బరువు ఎక్కువ ఉండంగానే మోకాళ్ళ నొప్పులు రావడం సర్వసాధారణం అయిపోయింది. ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు వాళ్ళు ఉదయాన్నే లేయంగానే ఏ పనులు చేసుకోలేరు. ఉదయాన్నే లేయంగానే మోకాళ్ళ నొప్పులు రావడం, మెట్లు ఎక్కినప్పుడు నొప్పులు రావడం, ఇండియన్ టాయిలెట్ మీద కూర్చొని లేసినప్పుడు నొప్పులు రావడం, ఏదైనా కొంచెం దూరం వాకింగ్ చేసినా కానీ తట్టుకోలేకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందనంటే మనం ఫస్ట్ గుర్తించవలసిన విషయం ఏంటంటే మోకాల్లో ఉన్నటువంటి ఆర్టికులర్ కార్టిలేజ్ గుజ్జు అని పిలుస్తాం మనం, అది కరిగిపోవడం మొదలుపెట్టిందని మనం గుర్తించాలా. ఇలా గుర్తించినప్పుడు ఫస్ట్ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా దాన్ని కాపాడుకునే మార్గం ఏంటనేది మనం ఆలోచించాలి. మనం అలా కాకుండా జనరల్గా ఏం చేస్తామంటే నొప్పి రాగానే ఇది నొప్పే కదా అని చెప్పేసి మెడికల్ షాప్కి వెళ్ళి ఒక పెయిన్ కిల్లర్ తీసుకుని, అది కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకొని అప్పుడప్పుడు వేయడం మొదలు పెడతాము. వాటి వల్ల కడుపులో మంట వస్తుంది, హార్ట్కి ఇష్యూ అవుతుంది, కిడ్నీస్కి ఇష్యూ అవుతుంది. అది వేసుకున్నప్పుడు 1-2 గంటలు తగ్గుతుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. అలా కాకుండా మనకు మోకాళ్ళ నొప్పులు వచ్చిన వెంటనే ఆ గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి ఆలోచించినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన ప్రోడక్ట్ ఏంటంటే గ్రాండ్ వాక్. గ్రాండ్ వాక్ లో 8 రకాల సప్లిమెంట్స్ ఉంటాయి. గ్లూకోజామిన్ 1.5 grams, కాంట్రాక్టిన్ 1.2 grams, కుర్కుమిన్ 1.5 grams, కొల్లాజన్ 40 mg, బోసోలెసెరట 250 mg, పైపరిన్ 15 mg, తర్వాత పైనస్ జెరాడిన బార్క్ ఎక్స్ట్రాక్ట్ 100 mg, వైటమిన్ సి 80 mg. 8 రకాల సప్లిమెంట్స్ ఒక రోజుకి ఎంతైతే హైయెస్ట్ డోస్ ఇవ్వాలో అంత డోస్ ఇచ్చి 7.5 grams రూపంలో ఒక సాచెట్ వేయడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ నేచర్లో సహజంగా దొరికేటటువంటి సప్లిమెంట్స్. ఈ సప్లిమెంట్స్ మీరు ఎన్ని సంవత్సరాలు వాడుకున్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. రోజుకు ఒక సాచెట్ మీరు ఏం చేయాలా, 250 ml వాటర్లో కలుపుకొని ఉదయం కానీ మధ్యాహ్నం కానీ భోజనం తర్వాత తాగినారు అని అనుకోండి. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, కనీసం 3 నెలలు వాడుకున్నారంటే సిగ్నిఫికెంట్గా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గడం మీరు గమనిస్తారు. ఫ్రీగా నడవడం మొదలు పెడతారు. సో గ్రాండ్ వాక్ ఒక సాచెట్ రోజుకి వాడుతూ పోతే మీ మోకాళ్ళలో గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా ప్రొటెక్ట్ చేసి మీ మోకాళ్ళలో వాపులు తగ్గించి మీ గుజ్జుని కరిగించేటటువంటి కెమికల్స్ రిలీజ్ కాకుండా అడ్డుపడి మీకు నొప్పులు తగ్గి హ్యాపీగా మీరు లైఫ్ లీడ్ చేయొచ్చు. దీంతో పాటు కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకున్నారు అని అంటే మీరు ఒక గ్రేడ్ నుంచి ఇంకో గ్రేడ్కి పోయేటటువంటి టైంను పొడిగించవచ్చు, డిలే చేయొచ్చు. బహుశా 20-30 సంవత్సరాలు కూడా మీరు ఎలాంటి ఆపరేషన్ లేకుండా మీ లైఫ్ని లీడ్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఫర్దర్గా దీనికి సంబంధించినటువంటి ఆఫర్ల గురించి తెలుసుకోవాలన్నా, సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఏ విధంగా ఇది మీకు ఉపయోగపడుతుందని డీటెయిల్డ్గా తెలుసుకోవాలన్నా కూడా ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినారంటే మనం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆఫర్లు కూడా మనం దానికి అప్లై చేసి మీకు పంపించేదానికి ప్రయత్నిస్తాం.